ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సాధ్యం కాని వాగ్దానాలు కూడా మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాము పోటీ పడాలి అనుకోవడం లేదన్న సీఎం జగన్. చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణ. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేశారంటూ మండిపడ్డ వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి. అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత సీఎం జగన్దే అని వెల్లడి. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 30వ డివిజన్లో పర్యటించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని వెల్లడి. నేటి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి. తన గెలుపు కోసం కృషి చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగింది. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది అవ్వాతాతల ప్రాణాలు పోయాయన్నారు. పెన్షన్లను మేం చెబితేనే చంద్రబాబు ఆపించారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, వారిది అహంకార ధోరణి అనాలా, సిగ్గులేనితనం అనాలా అంటూ మండిపడ్డారు. కాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు రాజకీయం చేశారంటూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి మండిపడ్డారు. 27వ డివిజన్ గులాబీ తోటలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమయ్యి ప్రభుత్వం చేసిన మంచిని, పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు డివిజన్లోని పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించామన్నారు. అమరావతిలో పేదలు ఉండడం ఇష్టం లేని చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గజనీ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, వృద్ధుడు కూడా అతను ఏం చేశాడు, అక్కడ పేదవారికి ఉండడానికి అవకాశం లేదు అక్కడ అని చెప్పని వివిధ రకాల ఆరోపణలతో, తప్పుడు పత్రాలతో కోర్టుల ద్వారా స్టే తీసుకొచ్చాడు. కానీ అది వాస్తవంగా చెప్తున్నాం మీ అందరికి, ప్రజానికానికి కానీ అందరికీ కూడా, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి తప్పు చేయలేదు. తప్పకుండా రేపు కోర్టులో అంతిమంగా విజయం సాధిస్తాము, పేదవారికి విజయం సాధిస్తాము. పేదవారికి అక్కడ స్థలాలు ఇల్లు కట్టి నిర్మించి వాళ్ళకి ఇచ్చే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా ప్రభుత్వానికి మాది అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకోండి. ఎందుకంటే అమరావతిలో పేదవారు నివసించడానికి అవకాశం లేదు, అక్కడ కేవలం మావారు మాత్రం నివసించాలి,
ధనికులు మాత్రం అక్కడ నివసించాలని చెప్పని చంద్రబాబు నాయుడు పకడకళ్ళకు అంటున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు యొక్క కోరిక నెరవేరదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆకాంక్ష తీర్చడానికి, వాళ్ళకి సంతోషం చూడడానికి చేశాడు కాబట్టి పేద ప్రజలకి మంచి చేసే కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తాం. వాళ్ళందరికీ కూడా అక్కడ స్థలాలు, ఇల్లు కట్టిస్తామని చెప్పడం కూడా మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా వీటి మీద ఇక్కడున్న మైసూర్ బోండా తెలుసు కదా, మీ అందరికీ కూడా మైసూర్ బోండా అంటే తెలుసు కదా, మీకు చూడడానికి బాగుంటుంది, తింటే మాత్రం మనకి గ్యాస్ వస్తుంది. అటువంటి వ్యక్తి మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, లోపలన్నీ కూడా అవలక్షణాలే ఉన్నాయి. అతను వచ్చి ఈ మీకు క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్తున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నాను, వీటికి బుద్ధి జ్ఞానం ఉంటే కనుక గత 5 సంవత్సరాల్లో ఎప్పుడే కానీ ఒక పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? వాడు ఎలాగో పెద్దోడు చేయలేదు. అమరావతిలో స్థలాల గురించి, అమరావతిలో స్థలాలు పేద ప్రజలు అక్కడ నివసించకూడదు, పెత్తందారులే బతకాల, పెత్తందారులు మాత్రమే ఒక సామాజిక వర్గానికి మాత్రమే చెందినట్టుగా గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వ నాయకులు కానీ వ్యవహరించడం జరిగింది. పేదలు అన్నవాళ్ళు అక్కడ ఉండకూడదు అన్న వాళ్ళ దుర్బుద్ధి ఏదైతే కోర్టు వారు కొట్టేసినారో, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వాళ్ళకి పట్టాలు ఇప్పించి వెంటనే అక్కడ ఇల్లులు కూడా నిర్మించాలి అని చెప్పి ఆయన సంకల్పించిన వెంబటే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందంగా మాకు చెప్తున్నారు. మళ్ళీ జగనన్నే వస్తారు, అలాగే జగనన్న కావాలి, శ్రీనన్న రావాలని ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్తున్నారు. ఎందుకంటే జగనన్న పరిపాలన అలా ఉంది. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వస్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మీరు అడగాలమ్మా, కరోనా టైంలో మీరు ఏం చేశారు, అప్పుడు ఏమైపోయారు, అప్పుడు ఎక్కడున్నారు మీరు, ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. ఇల్లు సంక్రాంతి పోయిన సంవత్సరం సంక్రాంతికే ఇల్లు ఇచ్చేసేవాళ్ళు జగనన్న. అంత ప్రేమ ఉన్నవాడు కోర్టుకి ఎందుకు వేస్తున్నాడు? ఏ ప్రజలకే ఇవ్వచ్చు, పేద ప్రజలకే ఇల్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనకి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 30వ డివిజన్లో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పర్యటించారు. ముత్యాలంపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైందన్నారు. యువతకు నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తే వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇతర ఖర్చులకు వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు నుండి కేశినేని చిన్నిని, విజయవాడ సెంట్రల్ నుండి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాక్షస రాజకీయ క్రీడ మొదలుపెట్టాడు. ఎన్నికల కమిషను వాలంటీర్లు ఉపయోగించొద్దు, మీరు పింఛన్లు డోర్ డెలివరీ చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పినా ఈరోజు ఎలక్షన్ కమిషను మాటలను కూడా బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పింఛన్దారులన్నింటికి అష్ట కష్టాలు పెట్టి సచివాలయం రమ్మన్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నీ దగ్గర ఈ వాలంటరీ వ్యవస్థ తప్ప ఇంకా ప్రభుత్వ అధికారులు లేరా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు డోర్ డెలివరీ పింఛన్లు చేయమని చీఫ్ సెక్రటరీకి, ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారికి లెటర్ రాసి ఫోన్లో మాట్లాడితే, ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎందుకు ఆ మాట చెప్పలేకపోయావు? ఎందుకు నువ్వు ఎన్నికల కమిషన్కి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయలేకపోయాడు అంటేనే నీ దురుద్దేశం అర్థమవుతా ఉంది. ఇవాళ ప్రజలు అష్టకష్టాలు పడాలి, ఓటర్లో కూడా రాజకీయాలు జొప్పించి నువ్వు వాళ్ళ ఓటుని ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకురావాలనుకుంటా ఉన్నావు. ఇవాళ నీ మీద విసిగి వేసారిపోయారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారులు రావటం ఖాయం. జూలై నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో ఆ విధంగా 4000 రూపాయలు పింఛన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లి ఎన్డీఏ కొత్త ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికే ఇస్తాం. ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి నేటి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంటు టీడీపీ పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. తొలుత విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని భవానీపురంలోని పవిత్ర రంజాన్ నెల ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొని అల్లా ఆశీస్సులు పొంది కరుణామయుడు జీసస్ ని ప్రార్థించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏ విఘ్నాలు లేకుండా మంచి చేయడానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో
ఎన్నికల్లో దిగిపోతా ఉన్నాం కాబట్టి నేను కేశినేని చిన్ని గారు ఇద్దరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాం. ఆ విధంగా రేపటి నుంచి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరగడానికి ప్రారంభిస్తాం. కూడా కలిసి అక్కడ తర్వాత కనకదుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని, ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, మంచి పనికి నాంది పలికాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పిన నమ్మకం. ఆ విధంగా తీసుకొని ఆ తర్వాత భవానీపురంలో ఎన్నికల కోసం స్పెషల్గా ఈ ఆఫీస్ తిరగడం జరిగింది. ఈ ఆఫీసు కూడా ఈరోజు గృహప్రవేశం చేసి ఒక పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఆ భగవంతుడి ఆశీస్సులతో రేపటి నుంచి ఎన్నికల ఓటర్లలో చైతన్యానికి ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్య విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమన్నారు. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా వినూత్నంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఈవీఎం బ్యాలెట్ యూనిట్ నమూనాను కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఇక్కడ ఒక నో ఎవర్ ఓట్ నో ఎవర్ పోలింగ్ స్టేషన్, అది కూడా ఒక కియోస్క్ లాంటిది పెడితే చాలా మందికి ఇప్పుడు మనకి ఎక్కడ మన పోలింగ్ స్టేషన్ ఉందో మనకు తెలియదు. సో తెలియకపోవడం వల్ల చాలా వరకు ఓకే ఉందో ఓటు ఉందో లేదో, ఒకవేళ ఆ రోజు అనేటువంటిది ఓటు ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. ఆ క్యూలో అంత టైం ఎందుకు నిల్చోవాలని చెప్పేసి ఇంకో కారణం. ఒకే దగ్గర ఒక 10-12 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక లైన్లోకి వెళ్ళి అప్ టు ఒక లైన్ వరకు వెళ్ళాక నీకు ఇక్కడ లేదు, నీకు పక్క పోలింగ్ స్టేషన్లో ఉంది అని అంటే మధ్యలో ఎవరు కూడా ఆ లైన్లో అనేటువంటిది తీసుకోరు. ఇలాంటి కొన్ని కారణాలు. సో ఇప్పటికే దీని అంతటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా అనేటువంటి పరిశీలించి మాకు ఆ ఏరియా డిమార్కేషన్ చాలా చక్కగా చేశాము. సో దెన్ ఒక మంచి రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ చేశాము. నిర్దేశిస్తుంది. ఓటు అనేది మన బంగారు భవిష్యత్తుకి బాట వేసేది. అంచేత ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోండి. మన పట్టణాల్లో చాలామంది ఓటు వేసే రోజు హాలిడే కనుక ఇంట్లో కూర్చొని సినిమా చూస్తారు, టీవీలో, లేకపోతే ఏదో చేస్తుంటారు. అలా కాదు, మీరు ఆ రోజున మీరు ఓటు వేయడమే కాకుండా అందరి చేత ఓటు వేయించండి. అది పండగ రోజు కాదు, మన భవిష్యత్తు నిర్ధారించేది రోజు. అంచేత ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా పట్టణంలో చెప్పేది ఏంటంటే మన వాళ్ళు 50%, 60% మంది ఓట్లు వేస్తున్నారు. అలా కాకుండా 80% అయినా కనీసం ఓటు వేయాలి. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయినట్టు 80 సంవత్సరాలు సమరం గారు చెప్పినట్టు మనం కనీసం 85% మంది మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది ఒక మహత్ భాగ్యం అందరికీ. సో మన యొక్క బాధ్యతని మనం గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రయత్నం మనస్ఫూర్తిగా అందరూ చేయాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేసినటువంటి మన సబ్ కలెక్టర్ విజయవాడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా అందరికీ నమస్కారం. చాలా మంచి స్పాట్ సార్ ఇది, చాలా మంచి స్పాట్. అట్లీస్ట్ ఒక ట్రాఫిక్ ఇక్కడ 5 minutes ఆగుతుంది కాబట్టి అందరూ ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి ఇంకా వేరే స్పాట్స్ కూడా మనం పెడతాం. ఖచ్చితంగా అర్బన్ అపేతి ఒకటి ఉంది, అంటే అర్బన్ ఓటర్స్ మామూలుగా అక్కడ వెళ్ళి ఆ పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓట్ వేయాలా లేదా అది ముందుగా ఆలోచిస్తారు. అక్కడ వెళ్ళి మళ్ళీ లైన్ ఉంటే మళ్ళీ ఇంటికి వెనక వచ్చేస్తారు. అది కాకుండా మీరు దయచేసి ఇలాంటి పాయింట్స్ లో కూడా నో యువర్ ఓట్ నో యువర్ పోలింగ్ స్టేషన్ ఒక టేబుల్ కూడా సార్ పెడతాం సార్. ఖచ్చితంగా మీ ఓట్ ఉందా లేదా మీరు చెక్ చేయండి. రెండోది మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది చెక్ చేయండి. అండ్ May 13th మీ క్యాలెండర్లో ఇప్పటి నుంచినే పెట్టండి. ఆ రోజు ఆ ఎలక్షన్ పండగ లాగా మీరు అనుకోవాలి. దయచేసి వేరే పని వదిలేసి దయచేసి ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలంటూ మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బోయలపల్లి ప్రభాకర్ మాదిగ డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలంటూ మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బోయలపల్లి ప్రభాకర్ మాదిగ కోరారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలో చేరిన అనేక మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు న్యాయం చేశారన్నారు. కానీ దళిత బిడ్డ అయిన ఉండవల్లి శ్రీదేవికి మాత్రం న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎంపీ సీటు ఇస్తామని తొలుత చెప్పి కేటాయింపు చేయలేదన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన శ్రీదేవిని వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆరోపించారు. మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య కారణం ఏమనగా మేము గత 5 సంవత్సరాలుగా మాదిగ మహానాడు తరపున మాదిగలకు సంబంధించినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు వారికి తోడ్పాటు విషయాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో మాదిగలకు ఎటువంటి న్యాయం జరగకపోగా మాదిగల మీద దాడులు, మాదిగలను ఆర్థికంగా నిలదొక్కకపోవడం చేయడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు గత ఆయన 2014 నుంచి 2019 సంవత్సరంలో ఉన్నప్పుడు ఎన్నో మేలు చేసినట్టుగా మేము గుర్తించాం. అలాగే రాబోయే కాలంలో కూడా వర్గీకరణ అయితేనేమి, మాదిగల అభివృద్ధికి అయితేనేమి ఆయన ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని పురస్కరించుకొని మేము చంద్రన్న మాటే మాదిగల బాట అనేటువంటి ఆ యొక్క కార్యక్రమం చేస్తూ ఊరు వాడవాడ ఊరు వాడవాడ తిరుగుతూ ఈ వాల్ పోస్టర్లను అంటిస్తూ మా మాదిగల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మేము ఒక నినాదం తీసుకొచ్చి ఆ విధంగా జనాలను మోటివేట్ చేస్తూ మా మాదిగ మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ గుంటూరు. మీ అందరికీ కూడా ఒక చిన్న సందేశం అండి. అదేంటంటే గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో మాదిగల మీద, దళితుల మీద, అనేక రకాలైన వర్గాల మీద అనేక రకమైన దాడులు చేయడం జరిగింది. ఈ దాడులకు కనీస బాధ్యత వహిస్తూ సీఎం ముఖ్యమంత్రి గారు కనీసం కూడా ప్రస్తావించకుండా నిమ్మకు నీరుతట్టు ఉండి ఇంకా దళితుల మీద దాడుల్ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కంపల్సరీ ఇంటికి పరిమితం చేయాలని మా మాదిగ మహానాడు ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా మాదిగలకి సముచిత స్థానం కల్పించడం జరిగింది. అదేంటంటే దాదాపు 29 ఎస్సీ నియోజకవర్గాలలో 14 మాదిగలు కేటాయించడం జరిగింది. చంద్రబాబు కంటే గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి 4 రెట్లు అధికమని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ గొల్లపూడి పరిధిలో ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు గొల్లపూడి, కరకట్ట పరిసర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించి సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తెలియజేసి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుండి పార్టీ కోసం కమిట్మెంట్ తో పేదల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్న కార్యకర్తలకు సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించే సత్తా ఈ దేశంలో ఒకే ఒక్కడు మన జగన్ కి మాత్రమే సొంతమన్నారు. వెల్లటూరులో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గుమ్మడపు రవీంద్ర రాణా ఇంటి ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు మువ్వా నవకృష్ణ ప్రసాద్, జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారని వెల్లడించారు. జగన్ ను గెలిపించుకుంటే పేద ప్రజలు బాగుపడతారంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. దళిత బాలకుల అక్షరాస్యుల జయ అరివీర శక్తుల కదలలేదు. మూఢ రాజకీయాల మొదలంట పిలికింప సాగు దెబ్బలకైనా దక్కలేదు. గుడ్డి వాదనలోని క్రూలు కడిగివేయ వెలివేతులని నీతి లేదు. ఆంధ్రజాతి సముద్రనాభిలాంటి నిత్య సత్యము నిలిపిన నీతిపరుడు, జాతి మతభేదము ఎరుగని జ్ఞానమూర్తి పొడమి జగన్బాబు పుణ్యమూర్తి.
బద్వేల్ నియోజకవర్గం నుండి అమగంపల్లి వద్దకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి సీఎంగా ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నారు. జగన్ గారు బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ప్రత్యేక హోదా రాలేదు. కడప స్టీల్ లేదు. ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా చేస్తుంది. దీనికి కారణం జగనే అంటూ వెల్లడించారు. బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారంటూ వాపోయారు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. పథకాలు శంకుస్థాపనలకేసే ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా. వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో గెలిపి నున్న మ్యాంగో మార్కెట్ పై ఆధారపడి ఎంతో మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకరం అవుతుందని నున్న మ్యాంగో మార్కెట్ గ్రోవర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపణ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన విజయవాడ నున్న మ్యాంగో మార్కెట్ పై అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అధికారులు యూజర్ ఛార్జీల పేరుతో భారాలు మోపడానికి సిద్దమయ్యారని నున్న మ్యాంగో మార్కెట్ వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఇన్వాలిడ్ వాలంటీర్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న మామిడి లోడుతో ఉన్న లారీలను ఏఎంసీ అధికారులు అడ్డుకుని లారీలు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. మేము 1995 సంవత్సరం నుంచి 98 సంవత్సరం వరకు కూడా భూములన్నీ సొంతంగా కొనుగోలు చేసి మా అసోసియేషన్ సభ్యులందరం కూడా సొంతంగా కొనుగోలు చేసి 1999 సంవత్సరంలో ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1999 సంవత్సరం నుంచి నేటి వరకు 2024 మామిడి సీజన్ వరకు కూడా 25 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మార్కెట్ కమిటీ వాళ్ళు మేము కలిసే వెళ్ళాం. మధ్యలో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో పండ్లు కూరగాయల మీద ఎటువంటి మార్కెటింగ్ సెస్ లేదని ఆదేశాలు జారీ చేసిందో ఆ రోజు నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. సడన్గా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చారు. సార్ ఈ రకంగా ఎటువంటి సెస్ లేదని చెప్పానంటే వినటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మార్చి నెల ఆఖరి వారంలో మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి మేము రిప్లై జరిగింది. ఇంతవరకు జరుగుతున్న క్రమంలో నిన్న సడన్గా వ్యవసాయ మార్కెట్ కమిటీ గన్నవరం శాఖ వాళ్ళ యొక్క ఉద్యోగులు 4 వచ్చి దౌర్జన్యపూరితమైన చర్యగా నిన్న మా మామిడికాయల బండిని ఉత్తర భారతదేశానికి ఎగుమతి అయినటువంటి మామిడికాయల లారీని ఒక 2 నుంచి 3 గంటల సేపు ఎండలో నిలబెట్టడం జరిగింది. ఆ జరిగిన ప్రకారంలో మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక టైటిల్ యూజర్ ఛార్జ్ అని ఒక టైటిల్ తీసుకుని వస్తున్నారు. యూజర్ ఛార్జ్ వసూలు చేస్తాం మీ మార్కెట్లోని. యూజర్ ఛార్జీకి మార్కెటింగ్ సెస్ వేరు, యూజర్ ఛార్జ్ వేరు. మార్కెటింగ్ సెస్ లేదని చెప్పి మళ్ళీ యూజర్ ఛార్జ్ అనే ఒక టైటిల్ తీసుకుని దాని ద్వారా మేము ఒక 1% కలెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక అనైతికంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా అధికారులు నిన్న చేసినటువంటి చర్య హేయమైనది. దాన్ని మేము ఖండిస్తూ మేము ఇక్కడ కనీసం మిమ్స్ ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన
రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. విజయనగరం జిల్లాలో 300 మంది మిమ్స్ కార్మికులు 64 రోజులు, రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ లిమిటెడ్లో 2500 మంది కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరింది. ఈ ఎన్నికల్లో పనిచేస్తుందని చెప్పేసి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే బీజేపీ 370 సీట్లు 400 సీట్లు తమ పార్టీకి 370, కూటమికి 400 పైచీలకు అని చెప్పేసి పెద్ద ఆర్భాటంగా చెప్తూ వచ్చింది. వాస్తవంగా అది బ్లఫింగ్ అంటానే, ప్రజల్ని మభ్యపెట్టేదానికి, వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఏదో జరగబోతుంది, ఒక మాయ జరగబోతుంది అని చెప్పేసి మభ్యపెట్టేదానికే అది నినాదంగా ఈరోజు బీజేపీకి దాని మీద నిజంగా నమ్మకం ఉండి అంత విజయం సాధిస్తామని చెప్పేసి దానికి ఉంటే ఆ రకమైన 370, 400 ఒక నినాదం చేసి దాని మీదనే ర్యాపిడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది సాధించడానికి అది చేసే పనులు చూస్తే సొంత శక్తి మీద నమ్మకం లేదని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒకటి, ఇతర పార్టీల నుంచి ఎరలు వేసి డిఫెక్షన్ చేసే దాని మీద కేంద్రీకరిస్తూ ఉంది. అన్నీ చూస్తున్నాయి. ఇక్కడ చూడండి, పక్కన తెలంగాణలో చూడండి, ఎక్కడ ఎవడు రెడీగా ఉంటే ప్రకటించిన వాడిని కూడా పక్కన పెట్టి వచ్చిన వాడిని సీట్లు ఇచ్చేదానికి దేశమంతా ప్రయత్నం. అశ్రద్ధ చేస్తే దానికి విలువ ఉండదు. అందుకని ఎన్నికల్ని ఒక ముఖ్యమైన సందర్భంగా తీసుకొని మనం మన బాధ్యత నిర్వహించాలని పార్టీ అనుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల ఓట్లు చీలకుండా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని కలిసి ఎన్నికల్లో పోటీలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇండియా వేదిక ఏర్పడింది. ఆ వేదిక చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు వీటన్నిటిలో అధిగమించి ఈరోజు ఒక కొలిక్కి వచ్చింది. ఈ వేదిక యొక్క ఐక్యత 31వ తేదీన ఢిల్లీలో జరిగిన ఇండియా వేదిక సమావేశం ద్వారా మళ్ళీ మరొకసారి దేశానికి వెల్లడైంది. దాదాపు గత సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా మళ్ళీ ఐకమత్యంగా ఆ వేదిక మీద ఉండి బీజేపీని ఓడించేదానికి మేము కృతజ్ఞత. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సాధ్యం కాని వాగ్దానాలు కూడా మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాము పోటీ పడాలి అనుకోవడం లేదన్న సీఎం జగన్. చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణ. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేశారంటూ మండిపడ్డ వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి. అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత సీఎం జగన్దే అని వెల్లడి. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 30వ డివిజన్లో పర్యటించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని వెల్లడి. నేటి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి. తన గెలుపు కోసం కృషి చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.